హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఈ 2 డేస్ అనేది నేను వీడియోస్ పెట్టలేకపోయినా, ఎందుకంటే నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల. సో, అందుకని వీడియో అయితే పెట్టలేకపోయినా. ఇక నుంచి డైలీ వీడియోస్ అనేది మన ఛానెల్‌లో వస్తాయి. ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకైతే కాఫీ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇంకో మాట చెప్పాలి ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ చూడండి. నాకు బ్రదర్ అని కామెంట్ చేశారు. ఏందంటే వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బట్ ఇంకోటి ఏందంటే ప్రీసెట్ లింక్ పెడితే బాగుంటుంది అనేసి అన్నారు. సో ఫ్రెండ్స్, మీకు ప్రతి వీడియోలో నేను చెప్పకపోయినా కొన్ని వీడియోలో చెప్పాను. ఏందంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కావాలంటే మీరు మన ఛానల్‌లో మెంబర్‌షిప్ అయి ఉండాలి. 59 పెట్టుకొని తీసుకోండి. డైరెక్ట్‌గా కాంటాక్ట్ అయ్యి ప్రొవైడ్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇమేజెస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకునే ముందు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఆడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోవడం స్కిప్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో అనేది నేను సెలెక్ట్ చేశాను. అలాగే బీట్ మార్క్ కూడా యాడ్ చేశాను. అండ్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశారు. ఏందనేసి అంటే బీట్ మార్క్ అంటే ఏంది బ్రో, అది ఎట్లా యాడ్ చేయాలనేసి. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 2.100 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ బీట్ మార్క్ అనేది బ్లూ స్క్రీన్‌లో యాడ్ చేశాను కదా! అట్లా ఇక్కడ టిక్ చేశారనుకోండి బీట్ మార్క్ అనేది పోయింది చూసారు కదా! సో కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి బ్లూ టిక్ అనేది యాడ్ అవుతుంది. అదే బీట్ మార్క్ అన్నమాట. సో అంటే ఎక్కడైతే లిరిక్ అనేది చేంజ్ అవుతుందో, లిరిక్ గాని, బీజీఎం గాని మనం చేస్తున్న వీడియోకి సో ఎక్కడైతే చేంజ్ అవుతుందో దాంట్లో మనం ఇట్లా బ్లూ స్క్రీన్ అనేది యాడ్ చేసామనుకోండి దాన్నే బీట్ మార్క్ అంటారనమాట. ఎందుకంటే దాని తర్వాత ఇంకొకటి చేంజ్ చేసుకోవాలి కనుక. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇట్లా ఇప్పుడు వన్ బై వన్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలని చెప్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఫస్ట్ బీట్ మార్క్ యాడ్ చేశారు కదా! తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ 4.400 మిల్లీసెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 6.800 మిల్లీసెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 11 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 13.400 మిల్లీసెకండ్స్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఫైనల్‌గా 15.600 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఈ సాంగ్ పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి 7 సెకండ్స్ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. సో నేనైతే ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నా. స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను. ఆల్ మెటీరియల్ లింక్స్ అన్నీ ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఉంటుంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వీడియో పై ఇట్లా క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ పై క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే బీట్ మార్క్ అనేది ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఏం చేస్తారంటే దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని జరుపుకొని పెట్టుకోండి. ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. సో దాని తర్వాత బీట్ మార్క్ నుంచి ఇట్లా దీన్ని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. బీట్ మార్క్ ఎక్కడ వరకు అయితే చేంజ్ అవుతుందో సో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందన్నమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా! సో మళ్ళీ ఎక్కువైతే ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. మళ్ళీ 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్. ఇట్లా వన్ బై వన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే ఇప్పుడైతే సెలెక్ట్ చేయడం స్కిప్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 4 పార్ట్స్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని తర్వాత అంటే 8.900 మిల్లీసెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనమాట. ఆ వీడియోని గ్రీన్ స్క్రీన్ కాదు. ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి బీట్ మార్క్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ వీడియో పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా జరుపుకొని పెట్టుకోండి. కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్, ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత దీన్నే 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. ఇట్లా డూప్లికేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. బీట్ మార్క్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో సో అక్కడ వరకు ఇట్లా చూస్తున్నారు కదా! సో ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో దాన్ని వన్ బై వన్ ఒక్కొక్కటి అలానే జరుపుకొని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా! సో మీరు కూడా ఇట్లా సెట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి.
చూస్తున్నారు కదా! సో, నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఇంకొంచెం బీట్ మార్క్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ వరకు ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. కట్ చేసుకుంటున్నా. దాని తర్వాత మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో, దాని తర్వాత దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా. ఆల్మోస్ట్ ఇంతవరకు మనకు బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది అయిపోయింది. ఇప్పుడు ఫోటోస్, టెక్స్ట్ యానిమేషన్ ఎట్లా యాడ్ చేయాలో చెప్తాను. లేయర్‌పై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేయండి. ఫస్ట్ టెక్స్ట్ మీరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అదే యాడ్ అనేది చేసుకోండి. నేనైతే ఇక్కడ విషింగ్ యూ అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఓకే. ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నా. ఓకేపై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్‌పై క్లిక్ చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత డబుల్ ఏ ఫాంట్ పై క్లిక్ చేసి దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఫాంట్ ఇట్లా సెలెక్ట్ చేసుకున్న. రైట్ టిక్ పై క్లిక్ చేశాను. ఫాంట్ యాడ్ అయింది. సో, ఇంతవరకు ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోపై క్లిక్ చేసి టెక్స్ట్‌పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంతవరకు దీన్ని పర్ఫెక్ట్‌గా మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకోండి. మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఒత్తి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. ఇట్లా మిగిలిన పార్ట్ అంతా కత్తెర సింబల్ ట్రిమ్ రైట్. సో, యానిమేషన్ తర్వాత చెప్తాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ విషింగ్ యూ యాడ్ చేశాను కదా! మొత్తం ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత హ్యాపీ బర్త్‌డే అనేసి ఇట్లా ఎంటర్ చేసుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ అది మీ చాయిస్. సో, ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో, తర్వాత టెక్స్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని ఇట్లా. సో, 1 బై 1 ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా! సో, ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. సో, వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఇట్లా జరుపుకొని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్. సో, దాని తర్వాత నుంచి ఇట్లా జరుపుకొని రీప్లేస్ అనేది పెట్టుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఇట్లా జరుపుకుందాం. సో, ఇట్లా దీని ఎండ్ వరకు ఇట్లా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసుకోండి. మీకు నచ్చిన టెక్స్ట్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేసుకోవచ్చు. నేనైతే ఆహ్, ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో సో, వాళ్ళ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకేపై క్లిక్ చేశాను. చూస్తున్నారు కదా! సో, ఇట్లా. ఓకే. పర్ఫెక్ట్‌గా నేమ్ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ ఇంకో టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఓకే. పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఇప్పుడు యానిమేషన్ నేను ఒక టెక్స్ట్‌కి చెప్తాను. వీడియో అనేది ఆల్రెడీ లెంత్ అయింది. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ వరకు ఇట్లా జరుపుకోండి. కాస్త జూమ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జరుపుకోండి. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పర్ఫెక్ట్‌గా ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెద్దగా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ యానిమేషన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ వైప్ రైట్ యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని లెటర్ బై లెటర్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. దాని తర్వాత ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి కొంచెం ఇట్లా డౌన్ చేసుకొని పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. బీజీఎం అనేది ఆఫ్ చేసి నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్రతి ఒక్క టెక్స్ట్‌కి ఇదే యానిమేషన్ ఇట్లా యాడ్ చేసుకోండి. చూస్తుంటారు కదా! సో, ఇట్లా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత టెక్స్ట్ అన్నిటికి యాడ్ చేసుకోండి. వీడియో లెంత్ అయింది. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ఇప్పుడు ఫోటో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. బ్యాక్ వచ్చేసి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో సో, వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. నేను వీడియోలో చూపించిన ఫోటోనే కాకుండా వేరే ఫోటో సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఆహ్, ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకుంటున్నా చూడండి. ఫీదర్‌ని ఫుల్‌గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత జూమ్ చేసుకొని ఇట్లా మిడిల్‌లో సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దాని తర్వాత ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి మళ్ళీ ఫోటోపై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకొని స్టార్టింగ్‌లోకి వచ్చేసి ఇప్పుడు దీన్ని కూడా కీ యానిమేషన్ ఒక దీనికే చెప్తాను అర్థం చేసుకోండి. రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేసి పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇన్ యానిమేషన్, ఫ్యాడ్ యానిమేషన్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి ఎండ్ వరకు స్క్రోల్ చేసి దీన్ని ఇట్లా కాస్త జూమ్ అనేది డౌన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ప్లే చేసి చూపిస్తాను చూడండి. ప్లే చేశాను చూస్తున్నారు కదా! సో, ఇట్లా రివీల్ అనేది అవుతుందనమాట. సో, ప్రతి ఒక్క దీనికి కూడా ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. మీ వీడియో రెడీ అయిపోతుంది. సింపుల్‌గా వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.